దెర్ ఇస్ 100% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మొన్నటి వరకు ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, కానీ ఇది ఇప్పుడు ఒక రియాలిటీ. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ అయిన టైంలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, షిమ్లా అగ్రిమెంట్ అని. అంటే ఏం లేదు, ఒకవేళ ఇక్కడ నుంచి ఇండియాకి పాకిస్తాన్కి ఏదైనా ఒక డిప్లొమాటిక్ ఇష్యూ వచ్చినా, లేకపోతే బార్డర్ ఇష్యూ వచ్చినా, ఏదొచ్చినా కూడా మనం ఆర్మీని వాడకుండా కేవలం ఒక మాటలతో ఆన్ టాక్స్ తోనే మనం దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. సెకండ్ క్లోజ్ షిమ్లా అగ్రిమెంట్ ఏంటంటే ఆల్రెడీ పాకిస్తాన్ కొంచెం మన కాశ్మీర్ని అప్పుడు ఆక్యుపై చేసుకుంది. దాన్ని కూడా అఫీషియల్ గా ఈ యొక్క షిమ్లా అగ్రిమెంట్ రికగ్నైజ్ చేస్తూ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఉందో, ఆక్యుపైడ్ కాశ్మీర్ బిట్వీన్ ఇండియా ఉందో, దాన్ని మనం లైన్ ఆఫ్ కంట్రోల్ గా మనం దాన్ని క్లాసిఫై చేసాం ఈ అగ్రిమెంట్ ద్వారా. ఇప్పుడు ఏం చేశారంటే రీసెంట్ గా ఈ షిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసారు. అంటే ఇక్కడ నుంచి ఏ డిస్ప్యూట్ ఉన్నా, ఏ డిప్లొమాటిక్ డిస్ప్యూట్ ఉన్నా కూడా ఆర్మీని వాడచ్చు, ఏదైనా చేయొచ్చు. సో దీస్ ఆర్ ఎనఫ్ సైన్స్ దట్ ఇండియా మే నాట్ లాస్ ది వార్, బట్ పాకిస్తాన్ యొక్క రియాక్షన్స్ బట్టి ఇండియా ఖచ్చితంగా ఒక రెబిలియన్ యాక్షన్ కానీ, ఒక రిటలేషన్ యాక్షన్ కానీ ఇచ్చి ఒక వార్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎన్ని జరిగినా కూడా ఇండియానే గెలుస్తుంది. జై హింద్.